స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు. 5.5 నెలల తర్వాత విడుదలైన కవితను రిసీవ్ చేసుకునేందుకు తిహార్ జైలు వద్దకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తరలివచ్చారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు కూడా ఆమెను రిసీవ్ చేసుకునేందుకు వచ్చారు. జైలు నుంచి పిడికిలి బిగించి బయటకు వచ్చిన కవిత మొదట తన కుమారుణ్ణి చూడగానే గట్టిగా హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత భర్తను కూడా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం అన్న కేటీఆర్ మిగతా నేతలను కలిసి వాహనంలోకి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 5.5 నెలల తర్వాత మీ అందరినీ మళ్లీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. 18 ఏళ్ల రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. నన్ను అనవసరంగా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. 5.5 నెలల పాటు ఓ తల్లిగా పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉండటం ఎంతో ఇబ్బందికర విషయం. నేను మొండిదాన్ని. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు. నన్ను, నా కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. నన్ను అన్యాయంగా జైలులో పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆ సమయం త్వరలోనే వస్తుంది. ఇటువంటి కష్ట సమయంలో నాకు, నా కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నేను తెలంగాణ బిడ్డను. నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని. నేను మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపించి నన్ను జగమొండిగా మార్చారు. మేము ఫైటర్స్. న్యాయంగా పోరాడతాం. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పోరాడతాం. కమిట్మెంట్తో పనిచేస్తాం. చట్టబద్ధంగానే కాకుండా రాజకీయ పరంగానూ పోరాడతాం. కాగా కవిత విడుదల సందర్భంగా జైలు దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి ఆమెను స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవిత నినాదాలతో హోరెత్తించారు. కాగా తన కోసం వచ్చిన అభిమానులు, కార్యకర్తలందరికీ కవిత పాదాభివందనం తెలిపారు. అయితే కవిత ఈరోజు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం ట్రయల్ కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో హాజరైన అనంతరం 2:30 సమయంలో హైదరాబాద్కు బయలుదేరనున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కవితకు ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జై తెలంగాణ! అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో